నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బాపట్ల ఏపా సంబరాలు. త్రివర్ణ పతాకానికి 100 మంది ఆఫ్రికన్ల సెల్యూట్. కూకట్పల్లి అమోర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా అమృత్. మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. పదిహేను వేల మందితో జాతీయ గీతాలాపన. శాంతి సందేశం ఇస్తూ పావురాలను వదిలిపెట్టిన పోలీస్ సిబ్బంది. ఇక డీటెయిల్స్ చూస్తే, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బాపట్ల ఏపా అధ్యక్షుడు గోర్ల శ్రీనివాసరావు స్థానిక మేధా కాలేజ్ ప్రాంగణంలో విజయోత్సవ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాదవ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆహుతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు ఏపా బాపట్ల అధ్యక్షుడు గోర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, బీహార్లో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం రాలేదని, ప్రస్తుతం జేడీయూతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ బాపట్ల వారి శుభాకాంక్షలు. బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర మాజీ రైల్వే మంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లల్లూ ప్రసాద్ యాదవ్ గారి కుమారుడు తేజస్వి యాదవ్ గారు బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ బాపట్ల వారు ప్రజలకు స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నర్రా వెంకటరావు గారు మార్కెటింగ్ డైరెక్టర్ గారు మాట్లాడతారు. మన భారతదేశంలో గర్వించదగ్గటువంటి యాదవ సంఘీయులు, యాదవ కులాల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి మరి తేజస్వి యాదవ్ గారు బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మన తేజస్వి యాదవ్ గారు అతి చిన్న వయసులో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా చేపట్టడం మన అందరు కూడా యాదవ్ సంఘీయులందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో ఆయన ఇటువంటి ఇంకా ఎంతో పెద్ద పదవులు చేపట్టాలని కోరుకుంటూ మన యాదవ్ సంఘీయులు బాపు నియోజకవర్గం ఉన్నటువంటి అందరి తరఫున కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి మేధా కాలేజీ శ్రీనివాసరావు గారికి వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. వడ్లమూడి భాస్కరరావు గారు ఆల్ ఇండియా ఓబీసీ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షుడు. హైదరాబాద్లో తాత్కాలికంగా ఉంటున్న స్థిరపడిన సుమారు 100 మంది ఆఫ్రికన్లు ఉత్సవాల్లో పాల్గొని త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు. కూకట్పల్లి మల్టీ స్పెషాలిటీ అమోర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను ఘనంగా జరుపుకున్నారు. సుమారు 100 మంది ఆఫ్రికన్ పురుషులు, మహిళలు ఈ సంబరాల్లో పాల్గొని భారత త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా అమోర్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బి రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ స్ఫూర్తి, మనం కలిగి ఉన్న విలువలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, భారతీయులను ఆత్మీయులను చేశాయని, భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా ఆఫ్రికాకు చెందిన మన స్నేహితులు ఈ సంబరాల్లో పాల్గొని మన ఉత్సాహాన్ని పంచుకోవాలనుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు.
We are very happy and honored to be here to celebrate with Kishore Desai and all the members of Amur Hospital. It's like we are hoping to cooperate with Africa. We are cooperate with Africa. It's very kind. We celebrate Independence Day, like happy Independence Day to all India. First, so we are be kindly to be here to Amur Hospital. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని అంబర్పేట్ ఎమ్మెల్యే కాళీరు వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా బాపూర్ నగర్లోని జెహోవా నూతన చర్చికు ఎమ్మెల్యే కాళీరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా వారికి బొకేను అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం క్రిస్టియన్లకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. అంబర్పేటలో ఉండే క్రిస్టియన్లకు గ్రేవ్ యార్డ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీనిచ్చారు. సంవత్సరాల నుంచి మైనార్టీల కోసం గ్రేవ్ యార్డ్ ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజాప్రతినిధి కూడా ఆ ఇష్యూను సాధించలేకపోయాడు. కానీ నేను ఈరోజు గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను మైనార్టీలకు డెఫినెట్ గా గ్రేవ్ యార్డ్ అలాట్ చేపిస్తాను. దాన్ని అపార్ట్మెంట్ పరిధిలోనే చేయించాలని కూడా నేను ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత భారతదేశంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనార్టీల విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో 8 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా మీరే చూస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా క్రిస్టియన్లకు డిసెంబర్ 25 రోజు కన్నా ముందు వారం 10 రోజుల ముందే మన బీద బిడ్డలకు మంచి గౌరవంగా పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాజేంద్రనగర్ పోలీస్ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో 15,000 మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బందితో శాంతి సందేశం ఇస్తూ పావురాలను వదిలిపెట్టారు. అనంతరం 11:30 సమయానికి జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహనీయులు తెచ్చిన స్వాతంత్రాన్ని వృధా చేయకూడదని టీడీపీ పోలీస్ బ్యూరో అరవింద్ గౌడ్ అన్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి చౌరసా వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు వస్త్రాలను అందజేశారు. మొదలైంది ఇప్పటి నుంచి ఈ సదస్సు 75 సంవత్సరాల నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఈ అమృత్ మహోత్సవాన్ని పార్టీలకు అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా భారతదేశంలో ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఎక్కడున్నా మరి 120 కోట్ల మంది జరుపుకునే ఏకైక పండగ ఈ జాతీయ పండగ. జాతీయ భావం పెంపొందించే పండగగా మరి జరుపుకోవటం మన అదృష్టం. ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగాలు చేసినటువంటి తర్వాత ఏర్పడినటువంటి స్వాతంత్రాన్ని మనం ఏదో ఇది హాలిడేగానో లేకుంటే జాలీడేగానో కాకుండా వాళ్ళు చేసినటువంటి త్యాగాలను మనం నెమరవేసుకుంటూ మన వంతు మనం ఏం చేయాలి అని ప్రతి ఒక్క భారతీయుడు యువకులు మనం ఆలోచించి ఈ దేశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో మా సోదరులు అంబర్పేట్ మరి ఇన్ఛార్జ్ ఈరోజు నిన్ననే ఆయనకు డిక్లేర్ కావటం, ఈరోజు ఆయన ఇక్కడ మరి పెద్ద ఎత్తున ఈ అమృతోత్సవాన్ని మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చేయడం జరిగింది. బీదవాళ్ళకు 3 నుంచి 4 వేల మందికి భోజనాలు పెట్టడం కానీ, బట్టలు పంచడం కానీ, మరి పుస్తకాలు పంచడం కానీ చూస్తూ ఉంటే ప్రతి డబ్బున్నవాడు ప్రతి వాడు కూడా మరి ఇతరులకు సహాయం చేసే విధానాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రతివాడు కూడా దీన్ని అభినందిస్తూ ఈ అమృతోత్సవాన్ని ప్రతి భారతీయుడు ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా 3 రోజులు జరుపుకున్నాం, మేమందరం ఎగరేసాం. ఇకనైనా ప్రతి భారతీయుడు ఈ అమృతోత్సవాన్ని మరి కులాలకు మతాలకు అతీతంగా ఇంటి పైన మాత్రం ప్రతి వాడు కూడా కోటి ఉమెన్స్ కాలేజ్లో 3000 మందితో విద్యార్థులతో సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీ ప్రిన్సిపల్, సుల్తాన్ బజార్ ఏసీపీ, సుల్తాన్ బజార్ పోలీసులు, విద్యార్థినులు, మహిళా వైద్యులు, ఎన్సీసీ విద్యార్థులు, నర్సులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు.
హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ సర్కిల్లో సామూహిక జాతీయ గీతం ఆలపించారు. అడిషనల్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పోలీసు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో జాతి ఐక్యతను చాటే విధంగా ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11:30 ఉమ్మడి రామగుండం మండల వ్యాప్తంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండి సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలంతా స్వచ్ఛందంగా కలిసికట్టుగా జాతి సమైక్యతను చాటుతూ తమ దేశభక్తిని చాటి చెప్పారు. ఈరోజు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆ మహనీయులందరినీ మనం గౌరవించుకునే అవకాశం రావడము ఈ ప్రాంతంలో పుట్టిన మనకు అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమం కోసం కష్టపడుతున్న అధికారులందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరొక 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది సామూహిక జాతీయ గీతాలాపన చేయడానికి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థులు, ప్రతి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళు శక్తియుక్తులా పనిచేస్తూ ఉన్నారు. ఐదు నిమిషాలు ఉంది. 11:25 అవుతుంది. ఇంకొక 5 నిమిషాల్లో మనం ఈ జాతీయ గీతాలాపన కార్యక్రమం నడుస్తుంది. దయచేసి డీజే ఆపరేటర్ సిద్ధంగా ఉండాలి. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ ర్యాలీలో వీళ్ళతో జాయిన్ కావచ్చు. అందరూ కూడా వచ్చి కొంచెం ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎవరు కూడా వాహనాల్లో నిలబడవద్దు, ఎవరు కూడా వాహనాల్లో కూర్చోవద్దు, ఎవరు కూడా దుకాణాల్లో కూర్చోవడానికి వీల్లేదు. ఎక్కడికక్కడ అందరూ నిలబడి మన జాతీయతను సగర్వంగా ప్రపంచవ్యాప్తంగా చాటుకునేటువంటి సందర్భం మనకు 75వ
నిర్మల్ జిల్లా ముతోల్లో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. మండల కేంద్రమైన ముతోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జాతీయ గీతాలాపనను పురస్కరించుకొని ఎక్కడికి అక్కడ వాహనాలను వాహనదారులు ఆపివేశారు. ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని నిర్మల్ జిల్లా వీఆర్ఏల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా అన్నారు. మంగళవారం ముతోల్లోని తహసీల్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెలో పాల్గొన్నారు. ఆయన వీఆర్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. మండి వైఖరి అర్హత కలిగిన వీఆర్ఏలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది వీఆర్ఏలము సమ్మెలో ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి గత 23 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఏలందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి గత్యంతరం లేక మేము సమ్మెను నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాలి. గత 23 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాలి. వీఆర్ఏలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. తాత్పర్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ప్రభుత్వం బేషాజాలకు పోకుండా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఏలందరం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేదాకా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. ఈ 2-3 రోజుల కాలంలో అనేక రకాల వార్తా కథనాలు వస్తున్నాయి. ఆ వార్తా కథనాలని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మందికి పే స్కేలు అమలు చేయాలి. 50 సంవత్సరాలు పైబడ్డ వీఆర్ఏలకు, వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లాగే అర్హులైన వీఆర్ఏలందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే ఇచ్చినటువంటి మాటను అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే వరకు, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట అమలయ్యే వరకు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ జీవో రూపంలో అమలయ్యేదాకా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాం. ఈరోజు 23వ రోజు. రేపు ప్రభుత్వం స్పందించేదాకా ఎంతకాలమైనా సరే ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేదాకా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బాపట్ల ఏపా సంబరాలు. త్రివర్ణ పతాకానికి 100 మంది ఆఫ్రికన్ల సెల్యూట్. కూకట్పల్లి అమోర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా అమృత్.
మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. పదిహేను మందితో జాతీయ గీతాలాపన. శాంతి సందేశం ఇస్తూ పావురాలను వదిలిపెట్టిన పోలీస్ సిబ్బంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.